ఒకప్పుడు ఫ్యామిలీ లవ్ స్టోరీలో డీసెంట్ క్యారెక్టర్స్ చేసిన అరవింద్ స్వామి ఇప్పుడు రామ్ చరణ్కి విలన్ అవుతున్నాడు. గతంలో తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమాలో విలన్ రోల్ చేసి మెప్పించాడు అరవింద్ స్వామి. ఇంతకీ కెరీర్ గ్యాప్ గురించి చెప్పుకొస్తూ అరవింద్ స్వామి రివీల్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఏంటి, ప్రెజెంట్ ఆయన చేస్తున్న మూవీస్ ఏంటో ఓ లుక్ వేద్దాం. రీసెంట్గా దేవరా మూవీతో పాటు విడుదలైన మూవీ మొయ్యలగన్. అయితే ఇది తెలుగులో సత్యం సుందరం మూవీగా రీమేక్ అయింది. ఈ సినిమాలో సత్యం పాత్రలో అరవింద్ స్వామి నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. కార్తీ మరియు అరవింద్ స్వామి ఇద్దరు తమ పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేసినట్లు అనిపించింది. సత్యం సుందరం ఒకప్పటి ఆప్యాయతలను గుర్తుచేసే సినిమా. కథనం కాస్త నెమ్మదిగా అనిపించినా సినిమా ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా ప్రమోషన్ టైంలో తన కెరియర్లో వచ్చిన లాంగ్ గ్యాప్ గురించి చెప్పుకొచ్చారు అరవింద్ స్వామి. బొంబాయి, రోజా మూవీస్తో సూపర్ హిట్ అందుకుని ఆ టైంలో అమ్మాయిల కలల రాకుమారుడైన అరవింద్ స్వామి 2000 నుంచి 2013 వరకు కేవలం 2 సినిమాల్లోనే యాక్ట్ చేశారు. 2013లో తని ఒరువన్ మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చిన మూవీలో స్టైలిష్ విలన్ గా కొత్త పాత్ర పోషించడంతో ఆ పాత్ర కాస్త కొత్త టర్న్ తీసుకుంది. అప్పట్నుంచి అరవింద్ స్వామికి వరుస అవకాశాలు వచ్చాయి. అయితే అరవింద్ స్వామి మాత్రం తన కెరియర్లో వచ్చిన గ్యాప్ గురించి కారణాలైతే చెప్పుకొచ్చారు. అరవింద్ స్వామికి బ్యాక్ పెయిన్తో పాటుగా కాలికి పక్షవాతం వచ్చిందని, దానివల్లే సినిమాలకు దూరంగా ఉన్నానని అన్నారు. అయితే అరవింద్ స్వామికి పక్షవాతం అనగానే ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు. అది ఒకప్పుడు, ఇప్పుడంతా సెట్ అయినట్లు తెలుస్తుంది. అయితే రీ ఎంట్రీ తర్వాత కేవలం ఒక రకమైన పాత్రలకే పరిమితం కాకుండా వెరైటీ రోల్స్తో మెప్పిస్తున్నారు అరవింద్ స్వామి. టాలీవుడ్లో రామ్ చరణ్తో కలిసి వచ్చిన మూవీ ధృవ. అయితే ఈ మూవీలో యాక్ట్ చేశారు అరవింద్ స్వామి. తని ఒరువన్ రీమేక్ అవ్వడమే కాదు, చరణ్ వల్లే ఆ మూవీ చేశానని ఆ టైంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో ఆ తరువాత ఎన్ని తెలుగు సినిమా ఆఫర్లు వచ్చినా అరవింద్ స్వామి చెయ్యలేదు. మరి సత్యం సుందరంతో తెలుగు ఆడియన్స్ను కూడా అలరించిన అరవింద్ స్వామి ఇప్పటికైనా తెలుగు ఆఫర్లను ఓకే చేస్తారా లేదా అన్నది చూడాలి. ఎలాగో మన వాళ్ళు ప్రెజెంట్ పాన్ ఇండియా మూవీస్తో అదరగొట్టేస్తున్నారు కాబట్టి అరవింద్ స్వామిని కూడా తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. చూడాలి మరి అలాంటి ఛాన్సెస్ మళ్ళీ వస్తాయా లేదా అనేది.